గౌతమ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ ప్రశాంత్ కిషోర్ నాకు తెలిసి మన ఇండియా పాలిటిక్స్ గాని, ఆంధ్ర పాలిటిక్స్ గాని గత 15, 20 సంవత్సరాలుగా ప్రశాంత్ కిషోర్ లేకుండా మాత్రం జరగట్ల. మనం మోడీ అవును. ఎప్పుడైతే పాపులారిటీ గెయిన్ చేసాడో, అప్పటినుంచి హ్మ్. ప్రశాంత్ కిషోర్ అనే పేరు మన రాజకీయాల్లో ఎలక్షన్‌లప్పుడు విపరీతంగా వినబడతానే ఉంది. అండ్ అవును. 2019 అప్పుడు మన ఆంధ్ర ఎలక్షన్స్‌లో ఏంటంటే ప్రశాంత్ కిషోర్ మరి మామూలుగా చెప్పాలంటే పిచ్చిని పెంట పెంట చేసేసాడని చెప్పొచ్చనమాట. ఎందుకంటే పెట్టిరేగిపోయాడు. అదే. ఎన్ని నెగెటివ్‌లు చేయొచ్చో, ఎంత దారుణమైన స్ట్రాటజీలు ప్లే చేయొచ్చో అన్నీ ప్లే చేసి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చాడు. ఆ! ప్రశాంత్ కిషోర్ అంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక యావగింపొచ్చేసిందనమాట. ఎందుకంటే ఇంత నీచానికి దిగజార్చొచ్చా పొలిటికల్ సిస్టమ్‌ని? ఇంత హ్మ్. నీచంగా వాడుకోవచ్చా ప్రజల్ని అని చెప్పి ప్రశాంత్ కిషోర్ చూపిచ్చాడు. బాబాయి హత్య కావచ్చు, కోడి కత్తి కావచ్చు, పింక్ డైమండ్ కావచ్చు, అవినీతి కేసులు కావచ్చు, ఇలా లేనిపోని బూటకాలన్నీ సృష్టిచ్చాడు. అమరావతిని కమరావతి అన్నాడు. ఇలా అన్ని రకాలుగాను కులాల మధ్య కుంపటి. ఇంకోటి ఆంధ్రప్రదేశ్‌ని నాశనం చేసేసి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించాడు. సో, అందుకనేంటంటే ప్రశాంత్ కిషోర్ అనంగానే ఆంధ్రప్రదేశ్ కూడా ఒకసారి ఉలిక్కి పడుతుందన్నమాట. ఏంటి ఈడు మళ్ళా వస్తున్నాడా ఆంధ్రప్రదేశ్‌కి? మళ్ళా రాజకీయం చేస్తున్నాడా? నిన్నటిదాకా ఒక ఏపుండి ఈరోజు ఇంకో ఏపు వస్తున్నాడా? ఎందుకంటే నిన్న ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు, లోకేష్ మీట్ అన్నది చాలా సంచలనం అయింది. అందరూ కూడా అవును. రకరకాల డిబేట్‌లు చేశారు, అనాలిసిస్ చేశారు. ఇయన్నీ కూడా బానే ఉన్నాయి. కాకపోతే నేను ఒక్క విధంగా చూస్తున్నాను సార్. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనేవాడికేంటంటే పొలిటికల్ సిస్టమ్ మీద ఒక మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. చాలా గొప్ప అవగాహన ఉంది. ప్రజల మూడ్ మీద కూడా అవగాహన ఉందన్నమాట. సో, కంపల్సరీ ఎక్కడ చూసుకున్నా సరే ఎవరైతే గెలుస్తారో ఆ గెలుపు పక్షం ఎక్కువుంటాడు ప్రశాంత్ కిషోర్. అండ్ ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పేదదే. నేను ఎవరిని గెలిపించను. నేను చేసేదల్లా ఏంటంటే 1, 2% ఓట్స్ వింకే హెల్ప్ చేస్తాను. గెలిపించే పక్షం నేనుంటాను తప్ప నేనేమి గెలిపించనని కూడా చాలా సార్లు ఓపెన్‌గా చెప్పాడు. అండ్ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ చూసుకున్నా సరే ఒక చోట పాజిటివ్ స్ట్రాటజీలుంటాయి. ఒక చోట నెగెటివ్ స్ట్రాటజీలుంటాయి. మనకి జగన్మోహన్ రెడ్డి గాని, మమతా బెనర్జీ గారు అన్ని నెగెటివ్ స్ట్రాటజీలు వాడుకున్నారు. స్టాలిన్ అవును. గారు పాజిటివ్‌గా వాడుకున్నారు. సో, ఈరోజు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశంతో కలవటం గాని, చంద్రబాబు గారిని కలవటం గాని, తెలుగుదేశం వాళ్ళే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో, ఇక్కడ చంద్రబాబు గారి డెసిషన్‌ని తెలుగుదేశం వాళ్ళు గౌరవించలేకపోతున్నారా? లేకపోతే చంద్రబాబు గారి మీద తెలుగుదేశం వాళ్ళకి నమ్మకం లేదా? ఎందుకంటే చంద్రబాబు గారేమి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి తెలుగు రాష్ట్రాల గౌరవం ఎలా పెంచాలి? అలాగే తెలుగు ప్రజల్ని ఎలా అభివృద్ధి చేయాలన్నది చాలా క్లియర్ ఎజెండా ఉంది. సో, డెఫినిట్‌గా ఈయన థింకింగ్ గాని, ఈయన ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్ట్రాటజీస్ కానీ చాలా డిఫరెంట్‌గుంటాయి. అలాంటి చంద్రబాబు గారు గూడా లో ఈయన కలవగానే ఎందుకు తెలుగుదేశం వాళ్ళు అంత ఉలిక్కి పడుతున్నారు సార్? యాక్చువల్‌గా ఏంటంటే పీకేని కలవగానే నిజమే మీరన్నట్టుగా వాళ్ళే ఉలిక్కి పడటం అనేది మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో బాగా కనిపిస్తా ఉంది. కాకపోతే కొంతమంది మా ఏదో పార్టీ కోసం చేస్తున్నాం అన్నట్టుగా కొంతమంది పీకే వచ్చాడు. ఇక అసలు జగన్‌ని మొత్తం పీకేయటమే అన్నట్టుగా కూడా ప్రచారం చేస్తున్నారు గానీ, ఇంటర్నల్‌గా వాళ్ళకి గూడా అబ్బా! ఇప్పుడు ఈ పీకేని తీసుకొచ్చి అనవసరంగా ఎందుకు పెట్టాడు అనే ఒక క్వెషన్ రైజ్ అవుతుంది. చాలా మంది కూడా అదే. ఎందుకంటే పీకే జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వైపు ఉన్నంత కాలం వీళ్ళు పీకే మీద బడి బాగా ఆయన్ని మొత్తం ఆయన మీదే బడి ఏడ్చారు. ఆ మొత్తం వాడే జేశాడని. ఒక స్ట్రాటజిస్ట్ ఏం జేస్తాడండి? స్ట్రాటజీలేస్తాడు. ఆ స్ట్రాటజీ ఏసినప్పుడు ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్‌ని పార్టీ ఇంట్రెస్ట్ పడుతుందో అంటే పార్టీ అంటే ఇప్పుడు ఇది ప్రశాంత్ కిషోర్‌కి జగన్మోహన్ రెడ్డి ఒక క్లయింట్. హ్మ్. అట్లాగనే మమతా బెనర్జీ గాని, బ స్టాలిన్ గాని. ఆ క్లయింట్ ఏమి ఇష్టపడుతున్నాడో ఆ టైప్ ఆఫ్ మోటోలోనే వాళ్ళకి వర్క్ జేసి పెడతాడు. ఎందుకంటే అందులో వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్‌లు ఉంటాయి, పొలిటికల్ ఇంట్రెస్ట్‌లు ఉంటాయి, అధికారం ఉంటది, అన్నీ ఉంటాయి. ఆ అధికారంలోకి తేటానికి ఏమేమి ఉన్నాయో అని. మొత్తానికి అన్నిటికి అన్నీ చేస్తారు. అందులో పింక్ డైమండ్ అనేది గాని, కోడి కత్తి అనేది గాని, లేపోతే బాబాయి హత్యని అప్పుడున్న అధికార పక్షం మీద నెత్తిన రుద్దటం గాని అసలు మ లోకేష్‌ని పప్పు అని మ బయటకు బాగా ఎక్స్‌పోజ్ చేసే లాంటి మీమ్స్ గాని, ఇలాంటివన్నీ బోలెడన్ని తయారు చేశారు. ఆ రోజుకి టీడీపీ పార్టీ సోషల్ మీడియా వీక్‌గా ఉంది. కానీ ఈ ప్రశాంత్ కిషోర్ గాని, వైసీపీ సోషల్ మీడియాని బూస్టప్, యాక్టివేట్ చేసేసి ఎక్కువ ప్రజల మధ్యకి వెళ్ళే ప్రయత్నాలన్నీ చేసి, ఇలాంటివి ఏంటంటే ప్రజల మధ్యకి ఎప్పుడెళ్తామండి? ఒకటి కాంట్రోవర్సీ అయితే ఎళ్తుంది. రెండోది పో గాసిప్ అయితే వెళ్తుంది. అలాగా ఆ కాంట్రోవర్సీ‌ని గాసిప్‌ని వాడుకొని ప్రజల మధ్యకి తీసుకెళ్ళటానికి చేస్తే అవి బాగా హిట్ అయినియి. ఇక అప్పుడు పార్టీ గూడా ఏం కోరుకుంటది? అలాంటిది పెట్టి బూస్ట్ చేయండంటారు. అందుకని ఆ పార్టీకి అలాంటి స్ట్రాటజీలు చేయాల్సొస్తుంది. ఏ స్ట్రాటజిస్ట్ గూడా
దొంగతనం గాని, లేకపోతే డెకాయిటరీది చేసే స్ట్రాటజీలు చెయ్యాలని ఏ స్ట్రాటజిస్టు అనుకోడు. ఆ స్ట్రాటజీల ప్రకారంగా మా అది కూడా ఇప్పుడు ఏం చేసినా గాని మొత్తం వచ్చి రాజ్యాంగబద్ధంగా ఉండాలి అనేది ఒక లయబిలిటీ ఒకటుంటదిగా భారత పౌరుడికి. ఆ రాజ్యాంగబద్ధంగానేగా చేసింది. పుకారు పుట్టిచ్చారు అనంటే, ఆ పుకారు ప్రశాంత్ కిషోరే పుట్టిచ్చాడు అని అందరూ అనొచ్చు గానీ, దాన్నెవరు ప్రూవ్ చేయలేరుగా. నిజంగానే పుట్టిచ్చాడో లేదో అదెవరికీ తెలీదు గదా! దాన్ని ఎక్కువ మాట్లాడిందెవరు? విజయసాయి రెడ్డి. ప్రశాంత్ కిషోర్ వచ్చి చెప్పాడా? ఏ చంద్రబాబు నాయుడు ఇంట్లో పింక్ డైమండ్ ఉందని. కాకపోతే అతను స్ట్రాటజిస్ట్‌గా ఉన్నాడు గాబట్టి అతని నెత్తిన గూడా కొన్నేసుంటారని నా ఉద్దేశం. దాంతో పాటుగా ఏంటంటే, ఈ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం బేస్ మీద పాలిటిక్స్ జరుగుతున్నాయనేది మాత్రం అతను కనిపెట్టాడు. కులాల బేస్ మీద ఇక్కడ ఓట్లు చీలే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అనే విషయాన్ని ఆయన కనిపెట్టి, ఆ దిశగా కొంత జేశాడు. అదే ఇప్పుడు ఐపాక్ టీమ్ వాళ్ళొచ్చి ఈ టీ కొట్ల దగ్గర, మిగతా చోట్ల అవి ఇక్కడ జనాలు ఎక్కువగా ఉండే చోట్ల కూర్చొని ఒక డిస్కషన్ మొదలుపెట్టి, జగన్మోహన్ రెడ్డి ఇలాగ చేయబోతున్నాడంట అని ఒక ప్రచారాన్ని పుట్టిచ్చేసి ఎళ్ళిపోతారు. దాన్ని నమ్మి ప్రజలు దాని ఎనకిడత పడిపోతే అది ప్రజల తప్పవుతుంది గానీ, పుట్టిచ్చినోడి తప్పెందుకవుతుంది? అలాగా పుట్టిచ్చేస్తే ప్రజలు నమ్మేశారు. దాంతో పాటుగా ఏంటి నవరత్నాలు అని ఒక బోర్డ్ ఒకటి పెట్టారు. అందులో మొత్తం సంక్షేమ పథకాలు ఇవన్నీ బెట్టారు. ఇప్పుడు నవరత్నాలంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చాడంటారు. కానీ ఆ నవరత్నాల్లో ఉన్నయేమిటి? అమ్మఒడి తప్ప, వాహనమిత్ర, అమ్మఒడి తప్ప మిగతాయన్నీ మామూలే పాతయే. ఎప్పటినుంచో తరాల బట్టి జనాలకొస్తన్నయే. అయినా ఎందుకు నమ్మారు? ఆ నవరత్నాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి పుట్టిచ్చాడని? ఆ సంక్షేమ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి తన మైండ్‌లోంచి ఏమైనా తీసేసాడా? ఏం వేయలేదు గదా! అందులో మద్యపాన నిషేధం ఒకటి తీసేశారనుకో అది తీసేయండి. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ గావచ్చు, మిగతా ఏదైనా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ గావచ్చు అన్నీ పాతయ్యే గదా! ఎందుకు నమ్మారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని ఎందుకు నమ్మారండి? అది ప్రజల యొక్క మైండ్‌లో ఏముంటుందో దాన్ని ఇన్‌కార్పొరేట్ చేసే విధానంలో ఉంటుంది. అలాంటి ఏదైనా ఒక మంచి ఐడియా ఇస్తారు అనే దాని కోసం ఇప్పుడు చంద్రబాబు తెచ్చుకొని ఉండొచ్చేమో. కాపోతే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎవరికీ స్ట్రాటజిస్ట్‌గా పని చేయట్లేదు అనే విషయాన్ని జెప్పాడు. ఆ చెబుతున్న కాలంలోనే ఆయన గూడా జెప్పాడు. మేమేం జేస్తాం అందరూ మమ్మల్ని తిడతారు గానీ, ఆ తరువాత గెలిచిన నాయకుడు చేయాల్సిన పని చెయ్యకపోవటం మూలాన గదా మమ్మల్ని బ్లేమ్ జేస్తున్నారు. తప్పులు చేసేది వాళ్ళు, బ్లేమ్ పడేది మేము అని గూడా జెప్పాడు. అది మాత్రం పక్కా వాస్తవం. వాళ్ళ దగ్గర కూడా మంచి ఐడియాలుంటాయి. ఒక మంచి నాయకుడికి, ఒక మంచి యోధుడు తోడైతే, మంచి రాజు దగ్గర ఓ మంచి మంత్రి, మంచి సైన్యాధిపతి ఉంటే ఆ రాజ్యానికి తిరుగుండదు. అలాగనే ఒక చెడ్డ రాజు దగ్గర మంచి మంత్రి, మంచి సైన్యాధిపతి ఉన్నా గూడా, ఈ చెడ్డ రాజు యొక్క ఇంటెన్షన్‌ని బట్టి ఆ రాజ్యం నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. రావణాసుడికి అదే జరిగింది గదా! కానీ ఎన్ని మంచి మాటలు ఈ ఆ! కోణంలో చెప్పండి. చూడొచ్చా సార్? ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనేవాడంటే ఆయన కూడా రాజకీయంగా ఎదగాలని బాగా చూస్తున్నాడన్నమాట. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో ఒక పార్టీ పెట్టి అక్కడ కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తున్నాడు. అలాగే ప్రశాంత్ కిషోర్ కూడా అంతకుముందు కూడా చెప్పాడు. నేను ఇండియా మొత్తంగా కూడా కొన్ని పార్టీలతో ఎలైన్ అయ్యి ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. సో దేశాన్ని మారుస్తది అని చెప్పి కూడా చెప్తా ఉన్నాడన్నమాట. సో లాంగ్ టర్మ్‌లో ప్రశాంత్ కిషోర్ కూడా పొలిటికల్ యాంబిషన్స్ అనేవి ఉన్నాయి. సో, ఇక్కడ జగన్‌మోహన్ రెడ్డి మొన్న ఒక మీట్‌లో ఇందాక గూడా మీరు చెప్పారు. ఒక మీట్‌లో క్లియర్‌గా చెప్పాడు. నేను జగన్‌మోహన్ రెడ్డి గెలిపించడం వల్ల నెగటివిటీ అంతా నాకు ఆపాదిస్తున్నారని. సో, అవును. ఎక్కడైనా ఆయన రియలైజ్ అయ్యాడా? జగన్‌మోహన్ రెడ్డిని గెలిపించి నేను తప్పు చేశాను. సో, మళ్ళా ఈరోజు ఆయన ఓడగొట్టి, ఆయన ఓడగొడటానికి హెల్ప్ చేసి, నా తప్పును సరిదిద్దుకుందాము. అలాగే నా మీద ఈ రాజకీయపు మరక లేకుండా చూసుకుందాం అనుకోవచ్చా? అనుకోవచ్చు, అనుకోకపోవటం అనేదేం లేదు. ఎందుకంటే అక్కడ అతను ప్రశాంత్ కిషోర్ ప్యూర్‌లీ బేస్డ్ ఆన్ వర్క్ మోటోలో జేశాడు దాన్ని. అంటే పనెందుకు జేస్తాం? డబ్బులొస్తాయి. డబ్బులు హ్మ్. మోటోలో జేశాడు, లేపోతే పేరు ప్రతిష్టల మోటోలో జేశాడు అనుకోవచ్చు. ఇప్పుడు నేను తప్పు జేశాను అని అతనెందుకు అనుకోవాలి? హ్మ్. ఒకడిని గెలిపించాల్సిన పరిస్థితుల్లో అతన్ని గెలిపించాను. అతని పనయిపోయింది. అతను సక్సెస్‌ఫుల్‌గా వర్క్‌ని కంప్లీట్ జేశాడు. ఆ హ్మ్. కంప్లీట్ చేసిన వర్కు ఆ తర్వాత అదిప్పుడు AK-47 కనిపెట్టారండి. నిమిషానికి 47 బుల్లెట్లు ఎళ్తాయి. దాన్ని దేనికి కనిపెట్టారు? ఏ మోటోలో కనిపెట్టారు? దానికి వాడకుండా దాన్ని ఉగ్రవాదుల చేతుల్లో పడి అది అమాయకుల ప్రాణాలు తీస్తా ఉంటే AK-47 కనిపెట్టినోడిని ఇప్పుడు కనిపెట్టినందుకు గుర్తిస్తారా?
అలాంటిదేం ఉండదు గదా! ఇతను గూడా ఏం లేదు. అది ఎవడి చేతిలో ఉంటదో ఆ మైండు వాళ్ళు జేసే తప్పు అనే దాని గురించే ఉంటది గానీ, ఇతను చేయాల్సిన పని ప్రశాంత్ కిషోర్ చేయాల్సిన పని కరెక్ట్‌గా జేశాడు. దాంతో పాటుగా అతను గూడా రాజకీయ పార్టీ పెట్టాడు గాబట్టి, నేను మ లైక్ మైండెడ్ పార్టీస్‌తో గాని, లేకపోతే ఆల్రెడీ ఇండియా వైడ్‌గా ఫేమున్న నాయకులతో గాని కలవటం కోసం నేను ప్రయత్నాలు జేస్తానని చెప్పాడు. ఆ మాట కూడా వాస్తవమే. కాకపోతే వేరెవరిని కలవలేదు. చంద్రబాబు నాయుడిని ఒక్కడినే కలిసారు ఆయన. నిన్నొచ్చి ఆయన్నే కలిసింది. మిగతా ఎవరిని నార్త్‌లో గూడా ఎవరిని కలిసినట్టుగా ఏం లేదు. ఏం కనపడలేదు గదా! మన నేషనల్ మీడియాలో గూడా న్యూస్ ఏం రాలేదు గదా! ఇక్కడే కలిసారు అనంటే ఆన్ ఇక్కడే 3, 4 నెలల్లో ఎన్నికలున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలి అని గట్టిగా కోరుకుంటోంది. అది రాష్ట్ర ప్రయోజనాల కోసం గావచ్చు, వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం గావచ్చు. పార్టీ లాంగ్ రన్ నడవాలంటే మధ్యలో కనీసం ఒకసారన్నా అధికారం వస్తేనే గదా! మరికొంత కాలం నడపగలిగేది. నాయకుల్ని నిలబెట్టుకోగలిగేది. అందుకోసమని వాళ్ళు అధికారం కోసం గట్టిగా ప్రయత్నం జేస్తారు. అది తప్పు గూడా గాదు. అధికారంలోకి రావటం అనేది తప్పు గాదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎందుకు రావాలని కోరుకున్నాడు? ఆయన పార్టీకి గావచ్చు, ఆయనకు గావచ్చు. అంత ప్రజా శ్రేయస్సు కోసమే అని చెబితే మాత్రం నమ్మటానికి చిన్న పిల్లోడు గూడా సిద్ధంగా ఉండడు. వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ పార్టీ ప్రయోజనాలు కూడా ఉంటాయి అందులో. అట్లాగనే ఇప్పుడు వాళ్ళ అధికారం ఎలాగైనా రావాలి. ఇప్పుడు లాంగ్ రన్ మరి తెలుగుదేశం పార్టీ గూడా ఇంకొంతకాలం ఇప్పుడు ఆల్రెడీ 40 సంవత్సరాలు బట్టి నడుచుకుంటా వస్తా ఉంది. ఇంకొంతకాలం నడవాల్సిన అవసరం ఉంది గదా! దానికోసం అధికారం కావాలి. అధికారం కోసం వాళ్ళు రాజ్యాంగబద్ధమైన ఏ పనైనా జేసుకోవచ్చు. రాజ్యాంగబద్ధం. ఇప్పుడు పొత్తు పెట్టుకోవటం రాజ్యాంగబద్ధమే గదా! ఒక స్ట్రాటజిస్ట్‌ని తెచ్చుకొని స్ట్రాటజీలు ఇంప్లిమెంట్ జేసుకోవటం రాజ్యాంగబద్ధమే గదా! వాళ్ళు పార్టీని అధికారం కోసం వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు జేస్తా ఉంటారు. అయన్నీ రాజ్యాంగబద్ధమైనంగానే చేస్తేనే ఎన్నికల కమిషన్ గూడా మరి వాళ్ళని ఎన్నికల్లో పోటీ జేయనిచ్చేది. ఈ అంతా ఉన్నదాన్ని మొత్తం ఏంటంటే అదర్ అలిగేషన్స్‌లోకి తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళు డిపెండింగ్ ఆన్ ద పర్సనల్ ఇంట్రెస్ట్. యాహ్! ఆ పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఇక్కడ మోటో రావటం మూలాన ఇప్పుడు వీళ్ళు ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు తప్ప, అతను గూడా మంచి వర్కరే. అతను గూడా మంచి స్ట్రాటజిస్టే. అతని సలహాలు తీసుకున్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు చెడువాడైపోయాడుగా. అలాగనని ఇప్పుడు చంద్రబాబు నాయుడుకొచ్చి ఆయన గూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు అలాంటి దిక్కుమాలిన ఐడియాలన్నీ ఇస్తే వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోరుగా. ఇంప్లిమెంట్ చేసుకోవటం, చేసుకోకపోవటం అనేది ఇక్కడున్న నాయకుడి మీద ఆధారపడి ఉంది గదా! ఈ నాయకుడు నమ్మి చేసుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అందులో టీడీపీ పార్టీ అంటే మినిమమ్ ఎథిక్స్ ఉన్న పార్టీ అని మనం కొంత ఎక్స్‌పెక్టేషన్ ఉందిగా ఈ 40 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న పనుల్లో. అలాగనే డిపెండింగ్ ఆన్ ద ఎథిక్స్, డిపెండింగ్ ఆన్ ద ఈ రా మన రాజ్యాంగబద్ధంగా ఉండే పాయింట్ మీదనే బేస్ అయ్యి ఏ పని చేసినా చేస్తారు. ప్రశాంత్ కిషోర్ వచ్చినంత మాత్రాన చంద్రబాబు నాయుడు ఏం చెడిపోడు. చంద్రబాబు నాయుడేమో ఇప్పుడు అల్‌ఫాట్‌న దుర్మార్గాలు చేసేయటమే మొదలుపెట్టేసాడు గదా! అలాగనే ఇలాంటి ఒక మంచి మనిషికి ప్రశాంత్ కిషోర్ గూడా వచ్చి క్లయింట్ ఏం కోరుకున్నాడో అది చేసినోడే మంచి వర్కర్ అవుతాడు గదా! క్లయింట్‌కి కావాల్సినట్టుగా జేసి రిజల్ట్ చూపిచ్చేవాడు. కానీ ఇక్కడికొచ్చి మళ్ళీ అబ్బే! మీరు ఇట్టాంటి చెడ్డ పనులు జేస్తేనే మీరు అధికారంలోకొస్తారు అని ఎలా చెబుతాడు ఒక మంచి మనిషికి? చెప్పలేడు గదా! అంటే ఇద్దరు మంచి మనుషులే. ఇద్దరు కలిసినప్పుడు మంచి ఐడియానే వస్తుంది అని ఎక్స్‌పెక్ట్ జేస్తాం గదా! కానీ ఇది ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు 'ప్రశాంత్ కిషోర్‌ని' చంద్రబాబు గారు హైర్ చేసుకోవటం అయినా ఒకేళ అంటే మనకింకా డీల్ అవ్వలేదనుకోండి. కాపోతే వస్తున్న ఊహాగానాలను బట్టి. నిజంగా 'ప్రశాంత్ కిషోర్‌ని' తెలుగుదేశం వైపు లాక్కుంటే జగన్‌ని చావు దెబ్బ కొట్టినట్టే కదా! ఎందుకంటే మోరల్‌గా, ఎథికల్‌గా జగన్‌మోహన్ రెడ్డిని కొంచెం దెబ్బ కొట్టినట్టే కదా! ఎందుకంటే 'ప్రశాంత్ కిషోర్' అనేవాడు జగన్‌మోహన్ రెడ్డిని పవర్‌లోకి తీసుకొచ్చాడని తెలుగు ప్రజలు అనుకోవడం కాదు అది. జగన్‌మోహన్ రెడ్డి కూడా భావిస్తాడు. సో, కంపల్సరీ 'ప్రశాంత్ కిషోర్' గనుక దూరం అయ్యాడంటే జగన్‌మోహన్ రెడ్డికి స్ట్రాటజికల్‌గా ఒక దెబ్బ తగులుతుంది. అండ్ ఇంకోటి గూడా నిన్న కొడాలి నాని గారు ఒక కామెంట్ చేశాడన్నమాట. మేము 'ప్రశాంత్ కిషోర్‌ని' మొత్తం పిండేసాము. ఇంకా ఆయన దగ్గర పెద్దేమి లేదు. అది ఒట్టిపోయిన గేద అన్నాడు. అలాగే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ అయినా, లేకపోతే కోడి కచ్చయినా, లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మిగతా అన్ని పింక్ డైమండ్. పింక్ డైమండ్ అయినా ఏయిన ఆరోపణలు అన్నీ గూడా ఆహ్, మ మేము చేసామంటే ఆయన ఒప్పుకున్నట్టే కదా! ఇయన్నీ గూడా మేము అభియోగాలు మేము అదే ఇక ఎలక్షన్‌ల కోసమే మీదట చేసాం. అవి టీడీపీ పార్టీలోంచి ఇలాంటియి రాబోతున్నాయా అని గూడా అన్నాడు. అవును. అంటే ఇయన్నీ మేము మేము అయన్నీ మేము చేసామని ఒప్పుకున్నట్టే గదా! ప్రజల ముందు ఆళ్ళు ఒప్పుకున్నట్టే గదా! అసలు నిజంగా ఒప్పుకున్నాక ఏ మొహం పెట్టుకొని ఈళ్ళు ఎలక్షన్‌లకెళ్తారు? ఇలాంటోళ్ళు ఇంకా ఎథిక్స్ గురించి, మోరల్స్ గురించి అసలు తెలుగుదేశానికి చెప్పే స్థాయిలో ఈళ్ళున్నారంటారా?
మోరాలిటీ దీనికొచ్చేస్తే వీళ్ళు అసలు నోరు తెరిసే మనుషులే గాదు. అతను నోరు తెరిస్తే ఏం మాటలొస్తాయో అందరికి తెలుసు కదా! కొత్తగా చెప్పేదేమి లేదు. అందుకనే గదా! ఆయనకి బూతుల మనిషి అని పేరు పడింది. హ్మ్. వీళ్ళు మాలు ఏవో వీళ్ళు మోరల్స్ గురించి మాట్లాడితే మ దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగానే ఉంటది. వీళ్ళు ఇకపోతే ప్రశాంత్ కిషోర్ ఒట్టిపోయిన గేదయితే నువ్వెందుకు అంత బాధపడుతున్నా? ఒట్టిపోయిన గేదెని కొనుక్కుని చంద్రబాబు నాయుడు కొనుక్కుపోయాడు. ఆయన గూడా ఒట్టిపోతాడు. నీకెందుకయ్యా బాధ? ప్రశాంత్ కిషోర్ ఒట్టిపోతే నీకెందుకు? గెట్టిపోతే నీకెందుకు? ఆయన దగ్గర సరుకు లేదు అని నువ్వు భావిస్తే నువ్వు బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు భయపడుతున్నావు, బాధపడుతున్నావు, దాని మీద కామెంట్ చేస్తున్నావు అనంటే నీకు లోపల భయం ఉందని అర్థం. భయమేసి ఇప్పుడు సినిమా హాల్‌లో కరెంట్ పోంగానే ఓ అని అరుస్తారు చూడండి. హుహు. చీకట్లో. ఎందుకు అరుస్తారో వాళ్ళకే తెలీదు. అలాంటి అరుపులన్నమాట ఇయి. భయమేసినోడే గట్టిగా వాయిస్ ఇస్తాడు. అది మనోశాస్త్రంలో గట్టిగా రాసి పెట్టిపోయాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఎవడైతే భయపడతాడో వాడు పెద్ద రౌడీ అవుతాడు. హ్మ్. పెద్ద రౌడీ ఎవడైతే ఉన్నాడో, పెద్ద దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడో, వాడు లోపల వాడంత భయస్తుడు ఇంకెవడూ లేడు. వాడు పైకి పెద్ద ధైర్యంగా కనిపిస్తాడు. ఎందుకంటే వాడు చేసే పనులు అట్టుంటాయి. వాడికి లోపల ముందుగానే భయం ఉండబట్టి వాడు ముందుగా ఆ పని చేసేసి వాడు పెద్ద వీటన్నిటికి పాల్పడతాడనమాట. ఇది సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసిన మనోశాస్త్రంలోనే ఉందిది. నువ్వు అరుస్తున్నావు అనంటే నీకు లోపల భయం కలుగుతుంది. అంత భయపడుతున్నావు అనంటే అదేం ప్రశాంత్ కిషోర్ ఏం ఒట్టిపోయిన గేదె గాదు. దాంతో పాటు అంబటి రాంబాబు గూడా అన్నాడు. మేస్త్రి ఎంత మంచి మేస్త్రి వస్తే మాత్రమే ఉంది. మెటీరియల్ బాగుండాలి గానీ, కన్‌స్ట్రక్షన్‌కి ఇచ్చే ఇసుక, సిమెంటో, ఇనుము అనే గదా! మెటీరియల్ అంటే అదే గదా! మేస్త్రి ఎంత బాగుంటేనే మీ దగ్గర మెటీరియల్ ఉండాలి గదా! అంటే. మెటీరియల్ ఏముంది, ఏమి లేదు అనేది ఎవడికి తెలుసుద్ది? నీకేం దానికి తెలుసా? దానికి 2014లో మీ మెటీరియల్ ఎందుకు బాగాలేదు? మీరు ఓడిపోయారంటే మీ మెటీరియల్ బాగాలేదనే గదా! దానికి కౌంటర్ 2019లో గెలిచారు అనంటే అప్పుడు మీ మెటీరియల్ బాగుందా? 2014లో ఓడిపోతే మీ మెటీరియల్ బాగాలేనట్టే గదా! మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మెటీరియల్ తోటి మీకెందుకు? మీ మెటీరియల్ మీరు జూడండి. మీ మీ ఆ మెటీరియల్ ఏం వస్తుందో, ఏం పోతుందో గూడా తెలియని దీంట్లోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తారుమారు తక్కడిమారు ఆట ఆడుతున్నాడు. యాహ్! ఇగో అంటే ఇక్కడ చెల్లని రూపాయి మరో చోట ఎలా జల్లుద్దండి? అదే. ఇక్కడ ఈ అహా! టీ కొట్టులో జల్లలేదు. అక్కడ బార్ షాప్‌లో గూడా జల్లదు. అంటే ఇవి చిలకలూరిపేటలో చల్లని విడదల రజని పోయి గుంటూరు తూర్పులో జల్లుతుందా? వెస్ట్‌లో జల్లుతుందా? హుహు. ఏ ఇంత తారుమారు తక్కడిమారు ఆట ఆడుతున్నాడు అనంటే మీ మెటీరియల్ గూడా బాగాలేదనే గదా అర్థం. మీ మెటీరియల్ గూడా బాగాలేదు. మీరింకా ప్రయోగాలు జేస్తున్నారనంటే, ఇదిగో ఇదిగో ఇంత ఇంత ఇసకకి మనం ఇంత సిమెంట్ బెట్టి, ఇన్ని నీళ్లేసి కలిపి మాలు కలిపితే, ఆ మాలు ఇదిగో గోడ మీదేస్తే ఈ రకంగా ఉంటుంది. మనం ఈ పిల్లర్‌లో వాడే ఇనుముని ఏ సైజులో వాడితే, ఆ ఇనుము రేపు యాసిడ్ ఫార్మ్ జేయకుండా ఈ పిల్లర్‌ని బద్దలు కొట్టకుండా ఉంటుంది అని ఒక సూత్రం ఒకటుంటుంది. ఆ సూత్రం ప్రకారం కడితేనే గదా బాగుండేది. మంచి మెటీరియలు, మంచి సిమెంటు, మంచి ఇసుక ఇస్తాం. దాన్ని మ మ మ మేస్త్రి బాగాలేడనుకోండి, ఏమవుద్ది? అది గూడా పగిలిపోద్ది. ఎంత బాగున్నా గూడా ఏముంది? మెటీరియల్ ఎంత బాగున్నా గూడా అట్లాగనే మెటీరియల్ బాగాలేకపోయినా గూడా మేస్త్రి మంచివాడైతే కొంత సహాయం జేయగలుగుతాడు. దీన్ని అటు ఇటుగా ప్రయోగం జేసి. ఇప్పుడు అట్టాంటి ప్రయోగం జేయడానికి జగన్మోహన్ రెడ్డి దిగాడంటే వాళ్ళ మాలు గూడా బాగాలేదనే గదా! నేను బాగు జేస్తానని జగన్మోహన్ రెడ్డి మేస్త్రి అవతారం ఎత్తింది. యాహ్! ఈ హ్మ్. ప్రశాంత్ కిషోర్ వచ్చాడు అనగానే వైసీపీలో ఒక వణుకు పుట్టిందండి. గబక్కన జగన్మోహన్ రెడ్డి సీక్రెట్‌లన్నీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుకి చెబుతాడేమో! హ్మ్. చెప్పేసేస్తే ఎక్కడ ఈ మ రేపటి నుంచి చంద్రబాబు నాయుడు వాటి గురించి మాట్లాడతాడో, అంటే లోపల కొన్ని అబద్ధపు గతంలో చేసిన అబద్ధపు ప్రచారాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రశాంత్ కిషోర్ రివీల్ చేస్తాడు. చంద్రబాబు నాయుడుకి చెప్పేస్తాడు అని వాళ్ళు భయం పడుతున్నారు లోపల. ఆ భయం కొద్దీ వాళ్ళు గట్టిగా అరుస్తూ ఉన్నారు తప్ప, అందులో ప్రశాంత్ కిషోర్ ఒట్టిపోయిన గేదేం గాదు. చంద్రబాబు నాయుడు మంచి మెటీరియల్ కాకపోయేదేమీ లేదు. మీకంటే మంచి డెఫినెట్‌గా. మెటీరియలే హ్మ్. కలిగున్నాడు చంద్రబాబు నాయుడు. యాహ్! బేసిక్‌గా మెటీరియల్ గురించి మాట్లాడాల్సొస్తే అసలు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకున్న మెటీరియల్ ఏంటి? చంద్రబాబుకున్న అనుభవం గాని, చంద్రబాబుకున్న ఎక్స్‌పీరియన్స్ గాని, చంద్రబాబు చేసిన అభివృద్ధి గాని చూస్తే అసలు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఆయన కాలుగొట్టుకు గూడా సరిపోరు కదా! దాని గురించి ఆళ్ళు మాట్లాడటమే తప్పు. మిగతా ఏదైనా మాట్లాడుకోవచ్చు గానీ, అండ్ అలాగే కంపల్సరీ గనక జనరల్‌గా చూసుకున్నా సరే, ఇది మాత్రం
తెలుగుదేశం చంద్రబాబు గారు వైఎస్ఆర్‌సీపీని కోలుకోలేని దెబ్బతీశారని చెప్పొచ్చు. నిజంగా ప్రశాంత్ కిషోర్‌ని వీళ్ళ వైపు తీసుకుంటే మాత్రం ఫస్ట్ టైమ్ తెలుగుదేశం స్ట్రాంగ్‌గా ఒక అటాకింగ్ మోడ్‌లోకి వెళ్తుందని చెప్పొచ్చు. దీన్ని వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు మాత్రం మోరల్‌గా చాలా ఇంపాక్ట్ చేసింది ఇది. ఇయన్నీ కొడాల నాని గారి కామెంట్స్ గాని, అంబటి రాంబాబు గారి కామెంట్స్ అయన్నీ కూడా దాని ఫలితమే. సో, పేరుని డెఫినెట్‌గా నాని ఏంటి అందరూ వచ్చారు బయటికి. అవును. డెఫినెట్‌గా ఇది 6 మాత్రం నెలలుగా ఈళ్ళెవరు కనపట్ల బయట. అదే. డెఫినెట్‌గా ఇది మాత్రం కనపడినోళ్ళందరూ నిన్న పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్య బాబోయ్! ఏందో జరిగిపోతుంది ఇక్కడ అని. అంటే యాహ్! ఎంత భయపడుతున్నారో అర్థమైపోవట్లా. డెఫినెట్‌గా ఇది మాత్రం కంపల్సరీ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ రేపు ఎలక్షన్స్‌లో మాత్రం. మొన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కలిసి లేకపోతే తెలుగుదేశం అరెస్ట్‌తో వచ్చిన ఇంపాక్ట్ ఇయన్నిటిని కూడా డబుల్ చేస్తా ఉందన్నమాట. ఇయన్నీ చూస్తే మాత్రం డెఫినెట్‌గా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టడంలో మాత్రం తప్పదింకా. సో, ఇలాంటి డెస్పరేషన్‌లోనే ఈ కామెంట్స్ అన్నీ వస్తా ఉంటాయి. థాంక్ యూ అండి. అవును. థాంక్ యూ వెరీ మచ్. యాహ్!